దాదాపుగా మహిళలే ఉంటా ఉన్నారు. మరి బాయ్స్ చాలా తక్కువైపోతూ ఉన్నారు. కానీ ఈసారి తక్కువ కాదు, ఈక్వల్గా ఉండాలని ఆశిస్తూ ఉన్నా. మీ అందరికీ ఒక మాటగా నా వంతుగా చెప్తా ఉన్నా, ఆ ఫోటో అనేది ఫస్ట్ సంబరపడేది గురువులే. తదుపరి మీకు రిజల్ట్ వచ్చినా ఏది వచ్చినా కన్ఫర్మ్ చేసుకునేది సార్ వాళ్ళే. ఫస్ట్ వాళ్ళకు ఉత్సాహం, అతి ఉత్సాహం, ప్రేరేపణ, భయము, ఆందోళన, ఎంత కష్టపడి మా పిల్లలకు మేము ఇంత విద్యను బోధిస్తే నిజంగా రిజల్ట్ పొందింది ఎంతమంది అనేది తపన ఖచ్చితంగా వాళ్ళలో ఉంటుంది. వాళ్ళ తర్వాతనే తదుపరి మనకు చేరుతూ ఉంటుంది. ఇది నిజం. ఎందుకంటే ఒక తల్లిగా నేను ఫేస్ చేసిన కాబట్టి చెప్పగలుగుతా ఉన్నా. మా పాప కూడా 10 GB రాగానే ఫస్ట్ కాల్ మా సార్కి రావడం జరిగింది. అంటే పేరెంట్స్గా ముందు ప్రియారిటీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తండ్రికే ప్రియారిటీ ఇస్తారు ఖచ్చితంగా. రాగానే అసలు నాకు తెలియక ముందే మా సార్ అర్లీగా వెళ్ళడం, ఆ ప్రోటోకాల్ చూడడం, మళ్ళీ నాకు షేర్ చేసుకోవడం అనేది జరిగితే తల్లిగా నేను చాలా సంతోషించిన. అంటే ప్రతి ఒక్క తల్లి కానీ పేరెంట్స్ మీ నుంచి సంతోషాన్ని పొందాలి. ఒక కళ అనేది వాళ్ళు ఎన్నో కష్టాలు వెనుక దాగున్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి మీ పేరెంట్స్కి. కానీ అవి మీ ముందు ప్రదర్శించకుండా మీ కళలను నెరవేర్చాలని వాళ్ళ కష్టాన్ని వాళ్ళలో ఉంచుకుంటూ మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి చదివిస్తారంటే వాళ్ళ కష్టాలు అంతా ఇంత కాదు. మీకు చెప్పకుండా దాచిపెట్టేటి ఏమంటే కొన్ని చెప్తే బాగుపడేలా ఉన్నా. ఇంకొకటి, ప్రైవేట్ స్కూల్లో అయితేనే మంచి విద్య ఉంది, గవర్నమెంట్ స్కూల్లో మాకు లేదు, మేము అసలు ఆ ర్యాంకు తెచ్చుకుంటామా లేదా అనే సందేహాలు ఎక్కడ కూడా మీకు ఉండకూడదు. బోధన అనేది బోధించే వాళ్ళని బట్టే ఉంటుంది తప్ప అసలు సార్ వాళ్ళు ప్రతిదీ కూడా రేర్గా చేస్తూనే ఉన్నారు. ప్రైవేట్ స్కూల్లో ధీటుగా చేస్తూ ఉన్నారు. పల్లెట్ స్కూల్లో కూడా మొన్న యాన్యువల్ డే జరగడం జరిగింది. ఇక్కడికి ఎలాంటి తేడా లేదు. యాంకరింగ్ నుంచి మొదలు పెడితే వెల్కమ్ చేసిన దాన్ని బట్టి, బ్యాడ్జెస్ని బట్టి, ఇవన్నీ గతంలో నేనైతే ఎప్పుడు కూడా చూడలేదు నేను చదువుకునే రోజులలో. ఇంత అవేర్నెస్ అంటే ఒక ప్రైవేట్ స్కూల్కు ధీటుగా మనం ఉండాలనే కాన్సెప్ట్ సార్ల వల్ల నింపుకొని వాళ్ళంతా ఒక యూనిటీగా తయారయ్యి మీకు ఎంకరేజ్మెంట్ ఇస్తూ మీకు అన్ని గైడ్లైన్స్ ఇస్తున్నందుకు మరొకసారి సార్ వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఎంత సంతోషం అంటే వాళ్ళ సంతోషం అంతా ఇంత కాదు, చూస్తూ ఉంటే వేదిక పైన అంత సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని నిలబెట్టి సత్తా చూయించేదంతా మీలో ఉందని నేను ఆశిస్తూ ఉన్నాను. మాట్లాడుతూ ఉంటే ప్రొలాంగ్ అయిపోతూ ఉంది, టైం ఎక్కువ అయిపోయింది. కాబట్టి మీరందరూ కూడా భయం లేకుండా అర్థవంతంగా రాసే విధానంలో చక్కగా అనుభవంతో రాయాలి. మీరు కొట్టివేతలు కానీ ఫస్ట్ పేరాగ్రాఫ్లు ఉండకుండా రాసినట్టయితే మీ మంచి ఆనిముత్యాలను చూస్తేనే రేటింగ్ కన్నా మార్కేయాలరా బాబు వీళ్ళు ఇంత మంచిగా రాసిరనే ఆలోచన సార్లో రావాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్క మొద్దు స్టూడెంట్ అయినా కూడా వాడి ప్రశ్నను కూడా మంచిగా ఒకే తీరులో ఒకే కాన్సెప్ట్ రాస్తే కూడా వేసే సార్లు కూడా ఉన్నారు. ఎందుకంటే ఎవరిని ప్రేమంతం చేసి ఫెయిల్ చేయాలనే తత్వము ఏ గురువుకు కూడా లేదు. కాబట్టి మీరు మంచి విధి విధానాలతోటి రాస్తూ మంచి ఫలితాలను సాధించాలని మనస్ఫూర్తిగా మీ అందరికి కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మరోసారి శిక్ష వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.